లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 8వ వచనం, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం చదివాం. యేసయ్య తన బోధలలో పరలోకపు రాజ్య సంగతులు, ఆత్మీయంగా అక్కడున్న వారిని బలపరచడానికి కొన్ని ప్రాముఖ్యమైన ఉపమానాలు ఆయన బోధిస్తూ ఉండేవారు. ఉపమానాలు అంటే ఏంటంటే డైలీ అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో మనం చూసే చాలా సామాన్యమైన విషయాలు, చాలా ఆర్డినరీ అండ్ సింపుల్ థింగ్స్, కానీ వాటి నుండి ఎక్స్ట్రాడినరీ ట్రూత్స్, అసమానమైన ఆత్మీయమైన పాఠాలు యేసయ్య నేర్పిస్తూ ఉండేవారు, తెలియపరుస్తూ ఉండేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఒక ద్రాక్ష తోట కనబడుతుంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి. చూడండి, కొన్ని తోటలు ఉంటాయి, ఆ తోటల్లో ఒకే రకం చెట్లు ఉంటాయి. మామిడి తోటలు అంటే మామిడి తోటలే కనబడతాయి. కానీ కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఏమన్నా మిగిలిపోతే కొన్ని పాదులు చేసి కొన్ని రకాలైన కూరగాయలు అట్లా కూడా పండిస్తూ ఉంటారు. కొన్ని రకాలైన మొక్కలు, పూల మొక్కలు అలాంటివి కూడా నాటుతూ ఉంటారు. ఇక్కడ ఒక ద్రాక్ష తోట మనకు కనబడుతుంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. పండ్లు కాసే చెట్టును తోటమాలి నాటాడు అంటే సరదా కోసం నాటాడు కదండి. పండ్లు కాసే చెట్టు నాటాడు అంటే ఎప్పటికైనా ఫలిస్తుంది, ఎప్పటికైనా ఆ పండ్లు కోసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి, ఇంట్లో వాళ్ళందరూ కూడా వారి తోటలో, వారి పెరట్లో పెరిగిన ఆ చెట్టు యొక్క కాయలు తిని సంతోషించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే పండ్లు కాసే చెట్లను నాటుతారు. ఒకవేళ పూలు కాసే మొక్కలను లేదంటే చెట్లను ఎవరైనా నాటారంటే ఖచ్చితంగా అవి పుష్పించాలనే ఉద్దేశంతోనే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీజీ ప్లాంట్ అని ఉంటుంది, జెడ్ ప్లాంట్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఆక్సిజన్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇవి బాగా పాపులర్ అయిపోయాయి. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా పాపులర్ అయినాయి అనుకుంటాను. ఇంటిలో ఉన్న గాలిని మరి ప్యూరిఫై చేయడానికి ఆక్సిజన్ ఇచ్చే, యూజువల్గా మనం గమనించినట్లయితే వేరే మొక్కలు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కానీ కొన్ని ప్లాంట్స్ స్పెసిఫిక్గా ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు. అవి ఏంటంటే ఎయిర్ని ప్యూరిఫై చేసి గాలిని పరిశుద్ధపరిచి ఆ గాలిలో నుండి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ప్లాంట్స్. ఈ కాలంలో వాటిని చాలా డబ్బులు పెట్టుకొని కొనుక్కొని ఇంట్లోపల పెట్టుకుంటా ఉన్నారు చాలామంది. కానీ కాయలు కాసే చెట్లను, మొక్కలను ఎవరైనా నాటారంటే ఖచ్చితంగా ఆ తోటమాలి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా కాయలు వస్తాయి, ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. ఇక్కడున్న యజమానుడు, ఇక్కడున్న తోటమాలి కూడా ఒక అంజూరపు చెట్టును నాటాడు. అంజూరపు చెట్టు ఫలాలు ఫలిస్తుందేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి. 6వ వచనం, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు పండ్లు వెతకడానికి యజమానుడు వచ్చాడు. ఆ తోట యొక్క యజమానుడు. ఇప్పుడు యజమానుని స్థలం అది, యజమానుడు వేయించిన చెట్టు అది. ఇప్పుడు యజమానుడు ఆ చెట్టు కొరకు ఒక స్థలాన్ని పెట్టి, ఆ తర్వాత దానికి రోజు వాటర్ సప్లై ఒక తోటమాలిని పెట్టి, ఆ తోటమాలికి పని అప్పగించి ఆ చెట్లన్నిటినీ పర్యవేక్షిస్తున్న ఆ తరుణంలో అతనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి, ఒక తన ఆశించేదంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ యజమానుడు చూస్తున్నాడు. దేని కొరకంటే కాయల కొరకు వెతుకుతూ ఉంటే అతనికి ఏమీ దొరకలేదంట, పండ్ల కొరకు. 7వ వచనం, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీయూ 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడంట. అంటే యజమానుడు క్రూరమైన వ్యక్తి కాదు, యజమానుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. 3 సంవత్సరాలు అంజూరపు చెట్టుకు సమయం ఇచ్చాడంటే ఏమనంటే విత్ ద హోప్ దట్ ఇట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ వన్ డే. ఒకరోజు కాయలు వస్తాయి, ఒకరోజు ఫలాలు వస్తాయి, ఒకరోజు ఇది నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆ యజమానుడు 3 సంవత్సరాలు దానికి సమయం ఇచ్చినప్పటికీ
ఫలితం లేదు. చూడండి 7వ వచనంలో మనం చూసినట్లయితే, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో. ఇక్కడ ఆ పొలము లేదంటే ఆ తోట యజమానునికి తోట మాలికి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ. ఎవరి గురించి జరుగుతుంది సంభాషణ అంటే అంజూరపు చెట్టును గురించి జరుగుతున్న సంభాషణ. యజమానుడు అంటున్నాడు, 3 సంవత్సరాల నుండి నేను వెయిట్ చేస్తున్నాను, 3 సంవత్సరాల నుండి కనిపెడుతున్నాను, వచ్చి ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాను, కానీ నాకు నిరాశ మిగులుతుంది. ఈ అంజూరపు చెట్టు ఒక్క కాయ కూడా కాయట్లేదు. కాబట్టి దీనికి ఇచ్చే స్పేస్, దీనికి ఇచ్చే స్థలము, దీనికి పోసే ఆ మాన్యూర్ లేదంటే నీరు ఇంకొక చెట్టుకేస్తే అదైనా బాగా ఫలిస్తుంది కదా, ఇదెందుకు ఇక్కడ వేస్ట్గా ఉండడం, దీన్ని నరికివేయమని ఆ తోటమాలితో చెప్తున్నట్లుగా మనం చూస్తుంటే, ఇప్పుడు తోటమాలి యజమానుని మాటకు ఓకే అనకుండా ఒక బార్గెన్లో దిగాడండి. తోటమాలి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో. ఇక్కడ మనకు కనబడుతున్న అంజూరపు చెట్టు మన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కనబడుతున్న యజమానుడు ఎవరంటే పరలోకపు తండ్రి, తోటమాల ఎవరంటే యేసయ్య. ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టు ఫలించట్లేదు, దీన్ని ఇంకా తీసేద్దాంలే అంటే తోటమాలి బ్రతిమాలుతున్నాడు, ఇంకొక సంవత్సరము సమయము. క్యాలెండర్లో 2024 మారింది, మనం చూస్తున్నామంటే దేవుడు మనకి ఇంకొక సంవత్సరము అవకాశం ఇచ్చాడు, ఇంకొక సంవత్సరం, ఇంకొక ఆపర్చునిటీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకొరకు అని ఆలోచన చేస్తే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఒక్కొక్క సంవత్సరం దాడుతూ ఉంటే ఇంకా ఎంజాయ్ చేయడానికి, యవనస్తులు అనుకుంటారు ఇంకా ఎంజాయ్ చేయడానికి నాకు 2024 వచ్చేసింది. కొన్నిసార్లు బాగా తినేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా బాగా తినడానికి నాకు 2024వ సంవత్సరం వచ్చేసింది. సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా బాగా సంపాదించడానికి 2024వ సంవత్సరము వచ్చేసింది. చూడండి, లోకంలో నూతన సంవత్సరాన్ని గుర్చిన ఉద్దేశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ నిజానికి మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన, ఈ బ్రతుకునిచ్చిన దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలని దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చారు. ఇందాక సిస్టర్ సాక్ష్యం చెప్తూ అన్నారు, శవాల మధ్యలో ఉన్నారంట. ఎంత భయానకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత మరి ఇబ్బందికరమైన పరిస్థితో, నా జీవితం నా ప్రాణం ఎప్పుడు ఏమైపోద్దో అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో చాలామంది కరోనా వచ్చిన సమయంలో వి ఆల్ హ్యావ్ గాన్ త్రూ దట్ స్ట్రగుల్. సైకలాజికల్గా స్ట్రగుల్ అయ్యాము, చాలా కుటుంబాలు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు. కరోనా సమయంలో ఖర్చు పెట్టలేక, లేదంటే ఉన్నవన్నీ కూడా హాస్పిటల్కు దారబోసి ఆ స్ట్రగుల్, ప్రాణం కొరకు, జీవితం కొరకు, ఆయుష్ కొరకు మనం ఎలా స్ట్రగుల్ అయ్యామో మనకు తెలుసండి. ఇప్పుడు 2024వ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే ఎందుకు ఇచ్చాడు? ఫలము ఫలించడానికి. చెట్టు అయితే ఫలాలు ఫలిస్తుంది. ఫలాలు ఫలిస్తే చూడండి, మన తోటలో లేదంటే మన బ్యాక్ యార్డ్లో, ఇంటి వెనకాల, ఇంటి ముందున్న పెరట్లో ఏదైనా మంచి కాయలు కాసే చెట్టు ఉంటే చాలా మంచి చెట్టు అండి అని చెప్తాం. మన వాళ్ళకి ఏమని చెప్తామండి, మా మామిడికాయ చెట్టు ఉంటుందండి, చాలా మంచి చెట్టు అంటే రోజు మార్నింగ్ మనకు గుడ్ మార్నింగ్ చెప్తుందా? మంచి చెట్టు అంటే రోజు మనల్ని చూసి నవ్వుతుందా? మంచి చెట్టు అని దానికి ఎప్పుడు పేరు పెడతామంటే మంచి కాయలు, ఇది వేస్ట్ చెట్టు అండి అంటాం. అంటే ఏంటంటే దీనివల్ల ఏ ఉపయోగం లేదండి. ఇప్పుడు దేవుడు మన నుంచి ఆయన ఆశిస్తుంది ఏంటి అని ఆలోచన చేస్తే మంచి ఫలాలు ఫలించాలని. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఫలాలు ఫలించటం అంటే ఒక్క రాత్రిలో వచ్చేస్తుందండి ఫలం? చెప్పండి, ఓవర్ నైట్లో వస్తుందా? రాదు. ఫలం ఫలించాలంటే ముందు అది చిన్నగా ఒక బడ్లాగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా అది సైజు పెరుగుతుంది. ఫుల్ సైజ్కి వచ్చాక కూడా అది పండడానికి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఇప్పుడు ఈ పండ్లలో చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదండి. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, చాలా దగ్గర చదువుతూ ఉంటాం, పలానా పండు తింటే, పలానా కాయ తింటే మీకు ఆరోగ్యానికి ఇలా మంచిది, అలా. అంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ వాటిలో రావడానికి మన దేహానికి అవసరమైన
మంచి వైటమిన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమ్మకాయ తీసుకుంటే, నిమ్మకాయ తాగితే, లెమన్ జ్యూస్ తాగితే మంచి సి వైటమిన్ టాబ్లెట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా సి వైటమిన్ రావాలంటే ఒక ఆమ్లనో లేదంటే ఒక లెమనో తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగు. ఇప్పుడు దానిలో అంత సి వైటమిన్ ఎలా వచ్చింది? ఊరికే వచ్చిందా? ఒక రాత్రిలో వచ్చేసిందా? ఒక క్లిక్లో వచ్చిందా? ఫోటో ఇలా కొట్టినట్టు రాలా. ఇట్ టేక్స్ టైం. అది సమయం తీసుకొని ఆ లోపల ఆ పోషక పదార్థాలన్నీ వచ్చేలాగా అది ఆ వేరు నుండి ఆ తర్వాత స్టెమ్లోకి, ఆ కాండంలో నుండి దానిలోకి ఆ న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళడం వల్ల అదంతా చక్కగా ఫామ్ అయ్యి మన చేతిలోకి వస్తే మనకు ఉపయోగకరంగా ఆత్మఫలం ఫలించాలంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద క్లిక్. చిన్నగా ఇలా అయిపోయేది కాదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుళ్ళు బాగా ఎదిగేయాలి, ఒక్క రోజులో ఎదిగేయాలి అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఒక సంవత్సరంలో ఎదగలేవు. ఒక మొక్క వేస్తే ఒక్క సంవత్సరంలో అది చెట్టులాగా అయిపోయి ఫలాలు ఇచ్చేస్తుందా? ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ సమ్ టైం. సమయం తీసుకోవాలి. ఆ కాయ లేదంటే ఏ కొమ్మకి ఆ చిన్న బడ్డొచ్చిందో అది ఆ చెట్టులోనే ఉండి, చెట్టు నుండి ఆ వేర్ల నుండి భూమిలో ఉన్న పోషక పదార్థాలు దానిలోకి తీసుకున్నప్పుడే, కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటేనే అది కాయ అవుతుంది మన చేతిలోకి. మధ్యలో ఎవరైనా ఆకతాయి వారు, చిన్నపిల్లలు ఎవరైనా వెళ్ళి ఆ కొమ్మని ఇలా విరిచారనుకోండి, ఇప్పుడు ఆ కొమ్మకు అందుతాయండి అందాల్సిన పోషక పదార్థాలు ఏమీ అందవు. ఆ కొమ్మలో ఉన్న చిన్న బడ్డ ఏదైతే ఉందో, చిన్న కాయ ఏదైతే ఉందో అది అలాగే ఎండిపోద్ది. ఇప్పుడు దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే, నీవు నేను ఆత్మఫలం అనేది ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఒక దానిమ్మ గింజ, దానిమ్మ కాయ చూడండి, కాయ ఒకటే కానీ దానిలో గింజలు ఎన్ని ఉంటాయి? బోలెడన్ని ఉంటాయి. ఒక్కటే కాయలా కనబడుతుంది, బోలెడన్ని గింజలు. ఆత్మఫలం ఒక్కటే కానీ దానిలో ఉన్న క్వాలిటీస్, ఆత్మీయమైన లక్షణాలు, ఆత్మీయమైన గుణగణాలు ఎన్ని అని ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయండి అక్కడ? 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో 9 మనకు కనబడతాయి. ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం ఎప్పుడు ఫలించగలమంటే పరిశుద్ధాత్మకు చోటిచ్చి పరిశుద్ధాత్మ నడిపింపులో సాగినప్పుడే ఆత్మఫలం ఫలించగలం. మన సొంత శక్తితో ఆత్మఫలము ఫలించలేం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా, ప్రేమ. ఈరోజు దేవుడిలో ఉండి నువ్వు ఇతరులను ప్రేమించగలవు. రేపొద్దున నువ్వు దేవుళ్ళో లేకుండా, వెన్ యూ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి వేరైపోతే ఆ ప్రేమ వెంటనే ఎలా మారిపోద్ది అంటే ద్వేషంగా మారిపోద్ది. అర్థమవుతుందండి? ప్రేమ అప్పటి వరకు మనలో ఉంది, కానీ దేవుని నుండి దూరం అయినప్పుడు, దేవునికి వేరైనప్పుడు ఈ ప్రేమ ఎలా మారిపోద్ది? రెండవది ఏంటండి? ఆత్మఫలములో సంతోషం. నువ్వు దేవునిలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు. దేవునిలో నుండి నువ్వు వేరైతే వెంటనే ఏమవుద్ది? ఆ కాయ ఎలా అయితే ఎండిపోయి ఎవరికి ఉపయోగం లేని స్థితిలోకి వెళ్ళిపోద్ది, ఒక వేస్ట్ ఫ్రూట్ లాగా అయిపోద్దో, అదేవిధంగా సంతోషం వెంటనే ఏమైపోద్ది? విచారం అయిపోద్ది. ఈ కర్వ్ ముఖం మీద ఉన్న ఇలా ఉండే నవ్వు ఇలా మారిపోద్ది. మనం వాడుతూ ఉంటాం కదా ఎమోజీస్. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఎవరైనా పెట్టగానే వాట్సాప్లో ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అని మనం టైప్ చేయట్లేదు ఈ రోజుల్లో. ఆ స్మైలీ ఉంటుంది కదా ఎమోజీ, అది పట్టుకొని అది కొట్టేస్తున్నాం కదా సింపుల్గా ఒక క్లిక్లో. సంతోషము, విచారము. దేవుడు ఉంటే సంతోషం, దేవుడు లేకపోతే నెక్స్ట్ చూడండి, మూడోది దీర్ఘ. దేవుడు ఉంటే ఎంతైనా ఓర్చుకుంటాం, ఓర్చుకోవడానికి శక్తి ఆయనే. దేవుడిలో లేకపోతే ఆత్మఫలం ఫలించని వారు చిన్న విషయానికి కూడా ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. చిన్న విషయానికి అసహనము చిన్న విషయానికి కూడా ఇంకా నా వల్ల కాదండి, నేను తట్టుకోలేనండి, నేను ఓర్చుకోలేనండి. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, పెద్ద పాస్టర్ గారు, భర్తకు ఒకసారి కోపం వచ్చి భార్యతో గెట్అవుట్ అన్నాడండి. కొంతమందికి షటప్, గెట్అవుట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి మాటలు. కోపం రాగానే పాపం వాళ్ళకి అలవాటు అయిపోతాయి, ఆ వర్డ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి, బట్ మేబీ దే డోంట్ మీన్ ఇట్. ఇప్పుడు ఆ ఇంట్లో భర్త అన్నాడంటే గెట్అవుట్ అన్నాడండి. గెట్అవుట్ అనగానే మేఘాల మీద సూట్ కేసు అంతా సర్దేసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది. భర్త ఫోన్ చేస్తాడు, భర్త పిలుస్తాడు అని వెయిట్ చేస్తుంది. కానీ ఆమె కోపమే ఆమె జీవితాన్ని పతనావస్థలోకి, ఈ భర్త పాపం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధ్యవర్తిత్వం చేయించడానికి ట్రై చేశాడు. ఏమి ఎక్స్పెక్టేషన్లో ఉందో మనకు తెలీదు. ఫైనల్లీ తను అనుకుంది ఎప్పటివరకన్నా నా భర్త నా కొరకు ఆగుతాడులే అని దీర్ఘశాంతాన్ని, సహనాన్ని కోల్పోయి
జీవితాన్ని కూడా కోల్పోయిందండి. ఆ భర్త చాలా కాలం వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకొక పెళ్లి చేసుకొని తన లైఫ్లో తను సెట్ అయిపోయాక అప్పుడు బాధపడ్డాం. అప్పుడు రియలైజేషన్ వచ్చిందంటే ఏమనంటే తొందరపాటుతో ఎందుకు నేను అలాంటి నిర్ణయము, దేవునిలో ఉంటే దీర్ఘశాంతం దేవుడు ఇస్తాడండి. గాడ్ విల్ గివ్ అస్ దట్ లాంగ్ సఫరింగ్. కానీ దేవునిలో లేకపోతే పేషెన్స్, ప్రతిదానికంటే నేను దేన్ని భరించనండి, నేను దేన్ని సహించనండి, నేను మా అమ్మ ఏమన్నా అంటే నేను ఊరుకోనండి. ఈ రోజుల్లో యవనస్తులకు కూడా బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే అమ్మా నాన్న తిట్టగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇల్లు వదిలిపెట్టి మా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు. ఆ బ్రదర్ చెప్తున్నాడు ఇంత వయసు నుండి వాళ్ళ మమ్మీ డాడీని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడంటే ఏమనంటే తిట్టారంటే ఇంటి నుండి వాళ్ళ నాన్నగారు అన్నారంటే వెళ్ళిపో అన్నారంట. వెళ్ళిపో అనగానే వెళ్ళాడు బయటికి. ఇంకా చదువు 10th క్లాస్ అవ్వలేదు, డబ్బులు లేవు, వెళ్ళి ఎక్కడ బ్రతుకుతాడు. సరే వాళ్ళ డాడీ వెళ్ళిపోమన్నారని బయటికి వెళ్ళిపోయి పక్క వీధిలో గోడ చాటు నిలబడ్డాడంట. ఎక్కడ నిలబడ్డాడు? పక్క వీధిలో గోడ చాటు నిలబడి నైట్ డిన్నర్ టైము అయిపోయింది, కుక్కలు తిరుగుతున్నాయి, ఎవరెవరో కొంచెం అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు, భయంకరంగా ఆకలి, చేతిలో డబ్బులు కూడా ఏం లేవు. ఒక స్కూల్ గోయింగ్ కిడ్ అండి. ఊరికే వాళ్ళ అమ్మా నాన్నని బెదిరిద్దామని అన్నాడు. వాళ్ళ నాన్న అన్నారు బుద్ధి రావాలని వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ పక్క వీధిలో ఒక స్తంభం వెనకాల నిలబడి చూస్తున్నాడు, మా డాడీ ఎప్పుడు వస్తారు, మా మమ్మీ రాలేదంట, వాళ్ళ డాడీ రాలేదంట, వాళ్ళ మమ్మీ అర్ధరాత్రి అయ్యేసరికి ఇతనికే భయం వేసి మర్యాదగా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ తలుపు తట్టాడంట. తలుపు తట్టగానే వాళ్ళ డాడీ అన్నారంట బుద్ధి వచ్చిందా నీకు? వచ్చింది డాడీ. ఇంకెప్పుడైనా వెళ్తానంటావా? ఇంకెప్పుడైనా వెళ్తావా? నేను ఇంకెప్పుడు అయినో నాకు ప్రపంచంలో ఎక్కడ క్షేమము, నాకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి, నాకు కావలసిన వాళ్ళు కూడా మీరే, ప్రేమించినా శిక్షించినా మీరే, మీ దగ్గరే పడి ఉంటాను నేను ఎక్కడికి. ఇంకప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఆ డ్రామా ఆడలేదంట. అర్థమవుతుందండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎలా తయారైపోతారంటే పిల్లలు చేసే ప్రతి బ్లాక్మెయిలింగ్కి బానిసలు అయిపోతారంట. పిల్లలు ఈ రోజుల్లో చాలా తెలివి మీరిపోయారు. తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేయడంలో చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకున్న తెలివితేటలతో అప్పటికప్పుడే మాటలు మార్చేసి అప్పటికప్పుడే కథలు కట్టేసి తల్లిదండ్రులు భయపెట్టేసి వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని నష్టపోతూ ఉన్నారు చాలామంది. దీర్ఘశాంతము ఎప్పుడు వస్తుందంటే దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో సాగినప్పుడు ఆ దీర్ఘశాంతము దేవుడు దయచేసాను. ఆ తర్వాత చూడండి 22వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, దయాళుత్వము, కైండ్నెస్ ప్రతి క్రైస్తవంలో ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం. సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొను అనే మాట ఉంటుంది. కంఠభూషణం అంటే ఏంటంటే నెక్లెస్ అండి. నెక్లెస్ ఎందుకు వేసుకుంటారు? సింపుల్, చూపించడానికి వేసుకుంటారా, దాచుకోవడానికి వేసుకుంటారా? దాచుకోవడానికి వేసుకుంటే లోపల వేసుకుంటారు. కానీ నెక్లెస్ ఎక్కడి వరకు ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ కనబడాల. దానిలో వజ్రాలు ఉన్నాయా, రత్నాలు ఉన్నాయా, రూబీస్ ఉన్నాయా, ఏమున్నాయా అవన్నీ చూపించడానికి, ప్లస్ అందం ఎన్హాన్స్ అవ్వడానికే వేసుకుంటారు జ్యువెలరీ. అందుకని చక్కగా కనబడడానికి, అలంకరించుకోవడానికి వేసుకుంటారు అలంకరణలు ఏవైనా సరే. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కంఠభూషణములుగా విశ్వాసి ధరించుకోవాల్సింది ఏంటంటే దయ, సత్యం. దయ అంటే దయగలిగిన హృదయము, దయగలిగిన మాటలు, దయగలిగిన ప్రవర్తన. అంటే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే న్యాచురల్గా దేవుని బిడ్డల్లో రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, కొంతమంది ఎవరైనా ఏడుస్తుండగానే ఫస్ట్ వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నవ్వు వస్తుంది. అవునా కాదు? ఎవరైనా జారి పడగానే ఫస్ట్ ఏమొస్తుంది? వాళ్ళకి కాలో చెయ్యో ఎరిగి వాళ్ళు మూలుగుతూ ఉంటే వీళ్ళకి ఏమొస్తుందండి? నవ్వుతూ ఉంటారు. అంటే దయ ఉందా లేదంటే ఇంకేమన్నా ఉందా? దయ లేదు కదా. దయ ఉంటే వెంటనే ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా వెళ్తాం, లేపుతాం. మరి ఓకే, ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? వెంటనే వారి విషయంలో మన స్పందన వేరేగా ఉంటుంది కదండి. దయను రెండవది ఏంటంట? సత్యం, బీయింగ్ ట్రూత్ఫుల్. యథార్థవంతులు చాలా ధైర్యంగా ఉంటారండి. నీతిమంతుడు సింహము వలె, అబద్ధం చెప్పని వాడు ఎప్పుడైనా రాజలాగా తిరుగుతాడు. కానీ మ్యానిపులేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి భయం అన్నమాట. ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడ తెలిసిపోద్దో. వాళ్ళు మ్యానిపులేట్ చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, కప్పిపుచ్చుకొని బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగా నిబ్బరంగా ఉండలేరు. వారి ముఖంలో కూడా ఆ ధైర్యం ఎప్పుడు కూడా ఉండదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా ధైర్యంగా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది.
నేను ఇంత మోసపూరితంగా బ్రతుకుతున్నాను కదా, నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాను కదా, లేదంటే పలానా విషయంలో నేను సరిగ్గా లేను కదా, నేనేం ప్రార్థన చేయాలి, నా ప్రార్థన దేవుడు వింటాడా అని యథార్థత లేకుండా బ్రతికే వారికి వారి ప్రవర్తనే దేవునికి వారికి మధ్యలో వచ్చేస్తుందండి. దే కెనాట్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనం యొద్దకు ధైర్యంతో రాలేరు. అసత్యంలో బ్రతికేవారు, అబద్ధంలో జీవించేవారు, అబద్ధాలను మాట్లాడేవారు, అబద్ధాలను ప్రోత్సహించేవారు, అబద్ధాలను చెప్పేవారు, దే కెనాట్. కానీ దేవుని బిడ్డలకి కంఠభూషణంగా ఏముండాలంట? దయా. కంఠభూషణములుగా ఉండడం అంటే ఏంటంటే మనల్ని చూసిన వారికి అర్థమవ్వాలి మనం చాలా దయగలిగిన ఒక వ్యక్తిలో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా, దేవుని బిడ్డల్లో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా కనబడాల్సింది ఏంటంటే కైండ్నెస్, దయ. రెండవది సత్యము, అన్కాంప్రమైజింగ్ లైఫ్. సత్యాన్ని కలిగి జీవించేవారు, సత్యమైన దేవుని అనుసరించేవారు రాజీ పడరండి, సర్దుకుపోరు. అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని ముందుకి వెళ్ళరు. సో నాలుగవది ఆత్మఫలములో ఏంటది? దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆ తర్వాత మంచి గుడ్నెస్. దేవుని మంచితనం అంతా మనం పొందుకోవాలని కోరుకుంటాం కదా. దేవా నువ్వు ఎంత మంచోడువయ్యా, ఎన్ని పాటలు పాడతాం, మంచివాడు గొప్పవాడు దేవా మంచి కార్యాలు చేయయ్యా అని అడుగుతాం, నీ మంచితనం నాకు చూపించయ్యా అని అడుగుతాం. కానీ మనం మంచిగా ఉండం కొన్నిసార్లు. దేవుడు మంచివారికి మేలు చేస్తాడంట, వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. మనం మంచితనాన్ని ఇతరులకు చూపిస్తే దేవుడు అనుకుంటాడు, నువ్వే అంత మంచితనం చూపిస్తే నేను ఇంకెంత మంచితనం చూపించగలను? ఐ విల్ షో యూ మై గుడ్నెస్. నీకు నా మంచితనాన్ని నేను చూపిస్తానని దేవుడు తన మంచితనాన్ని మన ఎడల చూపించడం ప్రారంభిస్తే ఆయన మంచితనం నిజంగా కొన్నిసార్లు మనం కూడా తట్టుకోలేమండి. దేవుడు చేసే మంచి కార్యాలు మనం కూడా మంచితనాన్ని ప్రభు నుండి పొందుకుంటున్నాం, మంచితనాన్ని ఇతరులకు చూపించాలి. ఆ తర్వాత చూడండి విశ్వాసము, ఫెయిత్. ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మన బాడీలో హెచ్బి లాగా ఉంటుంది. బాడీలో రక్తం కదండి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇలా చూస్తాడు డాక్టర్. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల క్రితం మనకున్న హెచ్బి ఈరోజు ఉంటుందని గ్యారంటీ, 3 నెలల క్రితం ఉన్న హెచ్బి కూడా ఇవాళ ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ 3 నెలల్లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా, అనారోగ్యం పాలైనా, ఒకవేళ ఏదైనా గాయం తగిలి బ్లడ్ లాస్ అయినా వెంటనే బాడీలో హెచ్బి లెవెల్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. వెంటనే ఫ్లక్చుయేషన్స్ వచ్చేది. విశ్వాస జీవితంలో కూడా అంతే. చాలాసార్లు ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అవుతా, మంచిగా వాక్యం విన్నప్పుడు చాలా విశ్వాసం ఉంటుంది, మళ్ళీ లోకంలోకి వెళ్ళగానే లోకస్తుల్ని కొంచెం దగ్గరగా చూడగానే కొంతమంది వెంటనే ప్రభావితం అయిపోతారు, కొంతమంది పియర్ ప్రెషర్కి లోన్ అవుతారు. పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే స్నేహితుల యొక్క ప్రభావం. స్నేహితులు ఏమంటారు తెలుసా? ప్రాముఖ్యంగా స్నేహితులు, చెడిపోయిన స్నేహితులు వాళ్ళు వాడే ఒక ఆయుధం ఏంటంటే ఒక్కసారి ట్రై చేయరా చాలంటారు. ఏమంటారు? ఒక్కసారి ఈ షో నువ్వు ఎప్పుడు చూడలేదా, ఒక్కసారి చూడు, అసలు నీకు మామూలుగా ఒక్కసారే అంటే నిన్ను అలవాటులో ముందు నెమ్మదిగా దింపుతారనమాట. చాలామంది అనుకుంటారు ఇది ఒకటేసారి, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనుకుంటారు, బట్ దట్ విల్ బికమ్ ద ఫస్ట్ టైం. అది మొట్టమొదటిసారి ఇంకా కొనసాగుతానే. అపవాది చెప్పేది ఒక్కసారి చెయ్యి, ఈ ఒక్కసారి చూడు చాలు, ఈ ఒక్కసారి మాట్లాడు చాలు, ఈ ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతానికి ఒక్కసారే. విశ్వాసంలో ఉంటే ఆ ఒక్కసారి కూడా నాకు వద్దు అని చెప్పగలం. హల్లెలూయా. ఆ ఒక్కసారి అపవాది శోధించిన ఐఎమ్ సో సారీ, నేను ఈ చేతులు నావి కాదు, ఈ కాళ్ళు నావి కాదు, ఈ నోరు నాది కాదు, ఈ సెల్ ఫోన్ కూడా నాది. ఎవరిది? మా నాన్నగారు కొనిచ్చారు. అవునా అండి? ఈ సెల్ ఫోన్ కూడా నా వస్తువులన్నీ నేను ఏసైకు సమర్పించాను, ఏసైకి ఇష్టం లేనిది నేను ఏది కూడా చెయ్యలేను. అది ఎప్పుడు చెప్పగలమంటే విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు, దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎదిగినప్పుడే చెప్పగలం. విశ్వాసంలో వీక్గా ఉంటే ప్రతి చిన్న గాలికి పడిపోతాం. చూడండి, బలమైన కట్టడాలు, సిమెంట్తో కట్టిన కట్టడాలు సునామీ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే గడ్డితో కొన్ని వేస్తూ ఉంటారు, అవి చిన్న సైక్లోన్ వస్తే చాలు, మొన్న వచ్చింది కదా సైక్లోను, అలాంటిది వచ్చినా ఏమైపోతూ ఉంటాయంటే అవి, ఎందుకంటే అవి పునాది మీద కట్టబడలేదు, స్థిరంగా లేవు. విశ్వాసము. ఆ తర్వాత చూడండి, విశ్వాసము సాత్వికము అంటే
ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట మీక్నెస్. మీక్నెస్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అంట. ఏంటది? స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. మనకి చాలా బలం ఉంది, కానీ ఆ బలాన్ని మనము కంట్రోల్లో, కొన్నిసార్లు బలవంతులు చూడండి, ఏదన్నా చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే ఇలా వెళ్ళిపోతారు ముందుకి కొట్టడానికి, ఎందుకంటే నాకు బలము. బలహీనులు ఎక్కువ తన్నించుకుంటూ ఉంటారు, బలవంతులు ఎక్కువ కొడుతూ ఉంటారు, అవునా కదండి? కానీ మీక్నెస్, సాత్వికం అంటే ఏంటంటే నీకు బలం ఉంది, నీకు సామర్థ్యం ఉంది, కానీ నువ్వు దాన్ని చూపించావు, అనవసరమైన దగ్గర నువ్వు ప్రదర్శించావు, అనవసరమైన దగ్గర నువ్వు వాడవు. ఒకవేళ ఎదుటి వ్యక్తి మాటలు బాణాల్లాగా వస్తున్నాయి నీ దగ్గరికి, అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ పాయింట్స్ టు స్పీక్, నీ దగ్గర కూడా ఆ డిస్కషన్లో, ఆ ఫైట్లో నీకు మంచి పాయింట్లు ఉన్నాయి, నీకు కూడా చాలా మంచి వాగ్దాటి ఉంది. బహుశా నువ్వు దేవుల్లోకి రాకముందు వాడిన అద్భుతమైన బూతు మాటలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి? డిక్షనరీలో వెనకాల ఉంటాయి. అంటే బాగా వాడే పదాల్లో ఉండవు దేవుళ్ళో వచ్చాక, బట్ ఎక్కడో ఉంటాయి వెనకాల. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ రాగానే అపవాది ఏమంటాడంటే, మాట్లాడే, ఏం పర్వాలేదు, అవన్నీ వచ్చు కదా నీకు, అవన్నీ లిస్ట్ ఉన్నాయి కదా నీ దగ్గర, అవన్నీ నువ్వు బాగా వాడావు కదా, నీకు బలం ఉంది కదా, నువ్వు చేయి ఎత్తే, నీ దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది. ఈ రోజుల్లో ఎంతమంది అండి, ఎవరి మీదో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అన్యాయంగా కేసులు పెట్టి బుక్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సమాజం. వాళ్ళంతా తప్పు ఏమీ చేసి ఉండరు, కానీ వాళ్ళని టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీసుల చుట్టూ, ఆ తర్వాత స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పే వాళ్ళు ఎంతమందో కనబడతా ఉన్నారు. సాత్వికం ఉన్నప్పుడు ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. నీలో ఉంది, కెపాసిటీ ఉంది, నీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కొన్నిసార్లు నీ దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ సాత్వికం కలిగి నువ్వు మౌనంగా సహించటం. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పిన మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక. ఆ రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నవారు సిలువ వేయుడి, సిలువ వేయడానికి కేకలు వేస్తూ ఉంటే ఎంత సాత్వికంతో యేసయ్య మౌనంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆశ్చర్యం అనిపిస్తుందండి. హౌ కుడ్ గాడ్ బీ సైలెంట్? ఆయన మాటలోనే అంత శక్తి ఉన్న దేవుడు అసలు మౌనంగా ఎలా ఉండగలిగాడంటే, సాత్వికుడని యేసయ్య రుజువు చేసుకున్నాడు. అనవసరంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఉద్దేశం, ఆయన మరణించడానికి వచ్చాడు కాబట్టి అన్నీ కూడా ఆయన మౌనంగా సహించాడు. ఆ తర్వాత చూడండి, సాత్వికము అండ్ ఫైనలీ ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం చాలా చాలా కష్టం. ఆశా నిగ్రహం ఎక్కడెక్కడ చూపించాలంటే మన కళ్ళ దగ్గర నుంచి మొత్తం కాళ్ళ దాకా, హోల్ బాడీ, బ్రెయిన్ దగ్గర నుంచి, బ్రెయిన్ కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు, కొన్ని థాట్స్ వచ్చి ఆగవు. నీ బ్రెయిన్ని నువ్వు షట్ డౌన్ చేయాలి. టీవీ రిమోట్తో షట్ డౌన్ చేసినట్టు బ్రెయిన్ షట్ డౌన్ చేయాలి. తెలుసా మీకు అది? బ్రెయిన్లో కొంతమంది వేరే వాళ్ళని మర్డర్ చేసేస్తూ ఉంటారంట. ఏంటంట? బయటకు చేయరు, ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్ళాలి కదా. మనసులోనే ఏం చేసుకుంటూ ఉంటారు? మనసులోనే తిట్టేసుకుంటూ ఉంటారంట. అంటే ఆ నిగ్రహ శక్తి ఎక్కడ మిస్ అయిపోయిందన్నమాట? షట్ డౌన్ చేసే మనసులోనే వ్యర్థమైన ఆలోచనలన్నీ ఆలోచించుకుంటా, దే డ్రీమ్ అండ్ థింక్ అబౌట్ సో మెనీ అగ్లీ థింగ్స్. వాస్తవ జీవితంలో కూడా ఊహించుకోలేని వ్యర్థమైన ఆలోచనలన్నీ, కళలన్నీ ఎక్కడ వస్తూ ఉంటాయి? నిగ్రహం. ఆ తర్వాత కిందకు వద్దామండి. కళ్ళు ఏది చూడొద్దో కళ్ళటు వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా కదండి? తెలుసు మనకు అది అనవసరమైనవి, చూడకూడదు, వ్యర్థమైన దృశ్యాలు, కానీ సడన్గా వచ్చేస్తాయి. కళ్ళు అప్పగించేసి ఏం చేస్తూ ఉంటారండి? ఆశా నిగ్రహం ఉంటే వెంటనే నువ్వు కళ్ళు తిప్పేసుకుంటావు. ఆశా నిగ్రహం ఉంటే నీ దృష్టిని ఖచ్చితంగా, ఇక్కడికి కూడా వద్దాం ఒకసారి, ఇక్కడ కూడా ఉండాలి ఆశా నిగ్రహం. ఈ చెవులు అంటాయి, లిసన్ టు ఆల్ ద గాసిప్. ఎవరి గురించి ఏ చెడ్డు మాటలు, ఏ పుకార్లు ఉన్నా అన్నిటికీ చెవిచ్చేయి అంటాయి ఈ చెవులు. ఎందుకంటే ఇవి దురద చెవులు. మనం ఏం చెవులండి? ఈఎన్టీ స్పెషలిస్ట్ ఫిక్స్ చేయలేడు దురద చెవులు, పరమ వైద్యుడే ఫిక్స్ చేయాలి. అర్థమవుతుందా? 100 మందికి దురద చెవులు, చెవులు కోసుకుంటారు. వాక్యం వినడానికి చెవులు కోసుకోరు, కానీ కబుర్లు, ఆ తర్వాత పుకార్లు, ఆ తర్వాత గాసిప్స్, ఇతరులను గురించిన వ్యర్థమైన సంభాషణలకి చెవులు. ఆశ నిగ్రహం ఉన్నప్పుడు నాకు అవసరం లేదు, ఐ వాకౌట్. వ్యర్థమైన సంభాషణ స్టార్ట్ అయిందా, లేసి వెళ్ళిపో, ఏదో పని ఉన్నట్లు.
కొంతమంది కూర్చున్నాను కదా, వాళ్ళు ఫీల్ అవుతారు, అక్కడే కూర్చుంటారు, ఆ మాటలన్నీ వింటారు. ఒక మాట కూడా ఏకపోతే బాగాదుగా, అందుకని నేను కూడా ఒక మాట కలుపుతాం. విస్తారమైన మాటలలో దోషముండక. ఇకపోతే ముక్కు వదిలేస్తున్నాను, నోటి దగ్గరికి వస్తున్నా. ఆశ నిగ్రహం ఇక్కడ చాలా కష్టం అండి, అవునా కదండి? చాలా 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 కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు మన నోటి మాటలు చాలాసార్లు హద్దులు దాటిపోతా. ప్రార్థన విషయంలో క్రియేటివ్గా చాలాసార్లు మనం దేవుని మెప్పించే ప్రార్థన చేయాలని చాలాసార్లు ఆలోచించాం, కానీ కొన్నిసార్లు కొన్ని లోకానుసారమైన వాటికి మన మాటల్ని ఎంత అద్భుతంగా, నీకు మంచి వాగ్దాటి ఇచ్చాడా దేవుడు, దేవునికి స్తోత్రం. నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చాడా దేవుడు, దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించడానికి వాటిని వాడు, సాక్ష్యం చెప్పడానికి వాటిని వాడు, ఇతరులను ప్రభు దగ్గరకు ఆకర్షించడానికి వాటిని వాడు. నీ నోరు ధన్యమైపోద్ది. అంతేగాని ఈ నోటిని విషయాన్ని చిమ్మడానికి, ఈ నోటిని చెడ్డ మాటలు మాట్లాడడానికి, బూతు మాటలు మాట్లాడడానికి, ఇతరులను శపించడానికి ఈ నోటిని వాడామంటే మనకు ఆశ నిగ్రహము, ఆత్మఫలము ఫలించటం లేదన్నమాట. నేను ఒక దగ్గర ఒక మాట చదివాను. ఏంటంటే, కొంతమందికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారు ఏం చేస్తారంటే, వారంటే ఇంకెవరికి ప్రపంచంలో ఇష్టం లేకుండా చేసేస్తారంట. ఏంటండి, వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేకపోతే, వారికి ఎవరి మీదైనా శత్రుత్వం ఉంటే, ఇంకా వాళ్ళంటే ప్రపంచంలో అందరికీ అసహ్యం వచ్చేలాగా చేయాలని అదొక ప్రాజెక్ట్గా పెట్టుకొని అందరికీ వెళ్ళి వారి గురించి చెడ్డ మాటలు చెప్తాయి. ఎంత తప్పండి అది. బహుశా నీకు వారితో మనస్పర్ధలు వచ్చాయేమో, బహుశా నీకు వారితో అపార్థం ఏదో వచ్చిందేమో, నిన్ను బాధ పెట్టారేమో. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు లోకం అంతటికి చెడు కాదు కదా. వాళ్ళ మంచి పేరుని పాడు చేయాలని దాన్ని ఎందుకు ప్రాజెక్ట్గా తీసుకుంటున్నావు? దేవుడు చెప్పిన మాట ఏంటి, ఒకవేళ వాళ్ళు నిజంగా నీకు శత్రువులుగా వ్యవహరిస్తే నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన. దేవా వాళ్ళని మార్చయ్యా, వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యేటట్లు చెయ్యి, సన్మార్గంలో నడిపించని చేయాలి. అంతే కదండి ప్రార్థన. అంతేగాని వారి గురించి మీకు తెలుసా, మీరు విన్నారా, మీరు చూసారా అని 10 మందికి వెళ్ళి ఒక్కరి గురించి చెప్తే అంటే అర్థం ఏంటంటే, ఇంటెన్షన్ ఫైనల్గా వారికి ఇంకెవరు ఉండకూడదు అనమాట. వాళ్ళని పలకరించేవారు కానీ, వారిని ప్రేమించేవారు కానీ, వారిని ఆదరించేవారు కానీ. మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుందండి. మనము ఇతరులకు ఏమి ఆశిస్తామో, ఏది కోరుకుంటామో ఇతరులకు జరగాలని, అదే మనకు జరుగుతుంది కదండి. ఇతరుల మేలు ఆశిస్తే, ఇతరుల మంచి కోరుకుంటే, ఇతరుల బాగు కోరుకుంటే, దట్ ఈస్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్. ఒకవేళ ఇతరుల విషయంలో చెడు వాటిని ఆశిస్తే అదే మనకు కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసాము లూకాసు వార్త 13వ అధ్యాయంలో యజమానునికి తోటమాలికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. ఇప్పుడు ఆ తోటమాలి యజమానునితో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, దీనికి సమయము ఇమ్ము అనే మాట చూడండి, 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారని విన్నాం కదా. ఇప్పుడు ఈ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఇప్పటి వరకు చాలా పేషెన్స్ చూపించావు, ఇంకొంచెం పేషెంట్గా ఉండగలవా? కెన్ యూ బీ ఎ లిటిల్ మోర్ పేషెంట్? ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వగలవా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గుర్చిన శ్రేష్టమైన లక్షణాల్లో 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట ఉందండి. ఇంగ్లీష్లో ఉంటుంది, లవ్ ఈజ్ పేషెంట్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మన విషయంలో చాలా సహనాన్ని చూపిస్తున్నాడు. కొన్నిసార్లు మనల్ని కూడా మనం సహించుకోలేనట్లు మన జీవితం తయారైపోతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది దేవుని సహనము ఎంత గొప్పదో. కొన్నిసార్లు లోకంలో అన్యాయస్తులను చూస్తూ ఉంటే మనమే సహించలేము, సృష్టికర్త ఎలా సహిస్తున్నాడండి? ఇంత అక్రమాన్ని ఎలా సహిస్తున్నాడు దేవుడు? ఇంత అన్యాయాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు? ఇంత పాపాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు లోకస్తుల విషయంలో? కానీ మన దగ్గరికి కూడా వస్తే కొన్నిసార్లు మనం ఎందుకు పనికి రాకుండా ఈ లోకం కొరకే బ్రతుకుతా, కొంతమంది రక్షణ పొంది కూడా లోకం కొరకే బ్రతుకుతారు, దేవుని కొరకు జీవించకుండా. అయినా తోటమాల అడుగుతున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరము సమయము. లవ్ ఇస్ పేషెంట్, గాడ్ ఇస్ పేషెంట్ విత్ అస్. దేవుడు మనతో సహనాన్ని కలిగి మనకు సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకొక మాట తోటమాలి చెప్తున్న మాట, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్. ఈ అంజూరపు చెట్టు ఫలించడానికి
ఇంకా ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను చేస్తానయ్యా. అంటే అర్థం ఏంటంటే దేవుడు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా వ్రాయబడిందండి, ప్రేమను గుర్చిన మరి ఒక మాట. 7వ వచనం, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అంట. లవ్ హోప్స్ అనే మాట ఉంటుంది. లవ్ హోప్స్ ఆల్ థింగ్స్. ప్రేమ ఉన్నప్పుడు హోప్ ఉంటుందండి. ఏం హోప్ అంటే చెడిపోయాడు కానీ ఎప్పటికైనా బాగుపడతాడనే నిరీక్షణ. ప్రతి తల్లికి ఉండదండి వాళ్ళ పిల్లల గురించి. మా వాడు చెడిపోయాడండి కానీ ఎప్పటికైనా బాగుపడాలని ఆశ, బాగుపడతాడని నిరీక్షణ. అవునా కదా? ఇప్పుడు దేవుడు ఆ అంజూరపు చెట్టుకు సమయాన్ని ఇవ్వడంలో తోటమాలికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆ తోటమాలి హీఈస్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పటి వరకు ఫలించలేదు కానీ నేనైతే విజువలైజ్ చేసుకుంటున్నా ఈ అంజూరపు చెట్టు నిండా ఫలాలు వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఉంటాయని. అందుకని దానికి తగిన ఏర్పాట్లు చేసి దానికి అవసరమైన వనరులన్నీ సమకూరుస్తానని. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మన జీవితాలు ఒకవేళ ఫలము లేని ఒక మోడు బారిన చెట్టులాగున్నా దేవుడు ఏం నిరీక్షిస్తున్నాడంటే ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుందని చూసాం కదా. నిరీక్షణతో ఉన్నాడు. ఏమనంటే నా బిడ్డ నాలో ఫలిస్తుందని నేను నిరీక్షిస్తున్నా, నా బిడ్డ నా కొరకు జీవిస్తుందని నేను నిరీక్షిస్తున్నా, నా బిడ్డ నా కొరకు ఫలాలు ఫలిస్తుందని నేను నిరీక్షిస్తున్నా, నా బిడ్డ నా కొరకు సాక్షార్థంగా బ్రతుకుతుందని నిరీక్షిస్తున్నా, నా బిడ్డ నా మీద ఆధారపడి జీవిస్తాడని నిరీక్షిస్తున్నా. దేవుడు మన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడండి. గాడ్ ఈజ్ హోపింగ్ దట్ ద బెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. నిరీక్షణ కలిగి దేవుడు మన జీవితంలో ఆయన సమయాన్ని అనుగ్రహిస్తాను. ఒక్క మాట చూపించి ముగిస్తాను చూడండి. దేవునిలో నిలిచి ఉండి మనం ఫలిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. ఈ వచనంలో ఫస్ట్ పార్ట్ డిలీట్ చేసి సెకండ్ పార్ట్ ఒక్కటే చదివితే మనకు చాలా ఇష్టం. ఏంటా సెకండ్ పార్ట్? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించా. కానీ ఇది వాగ్దానము, షరతుతో కూడిన కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. 50% ఆఫ్ అంటారు. ఎప్పుడంటే 2 కొనాలంట అప్పుడే. చూసారండి, క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు కదా. 3 కొంటే 60% ఆఫ్, 2 కొంటే 50% ఆఫ్. అంటే అదేంటన్నమాట, ఒక కండిషన్. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా అన్ని వాగ్దానాలు అన్కండిషనల్ ప్రామిసెస్ కాదు, షరతులు లేని వాగ్దానాలు అన్నీ కాదు, కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు. ఇక్కడ వ్రాయబడిన షరత్ ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పిన దేవుడే పలుకుతున్న మాట. నాలో మీరు ఉండాలి, మీలో నా మాటలు. దేవునిలో మనం ఉండి ఆయన మాటలు మనలో ఉంటే మనం తప్పిపోతామా? మనం తొట్టిల్లుతామా? మనం దేవునికి అవిధేయమైన కార్యాలు ఏమైనా చేయం. దేవుని మాటలు మనలో ఉంటే, మనం దేవునిలో ఉంటే మనం ఖచ్చితంగా ఫలిస్తాం. దేర్ ఇస్ నో డౌట్. దేవునిలో ఉండి ఫలించని జీవితం ఏది ఉండదండి. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. దేవునిలో మనం ఉంటే ఫలించకుండా ఉండలేము. ఒకవేళ ఇంతవరకు ఫలించలేదంటే దేవునిలో లేమేమో బహుశా. తోట, అడవి 2 ఉంటాయి. అడవిలో కూడా చాలా చెట్లు ఉంటాయి, చాలా మొక్కలు ఉంటాయి, కానీ అక్కడ తోటమాల ఉండడు. ఒక వ్యక్తి పర్యవేక్షణలో అడవులు ఉండవు. అందుకే మనం వింటర్ సీజన్లో వెళ్తే అడవిలో చెట్లన్నీ పచ్చగా కనబడతాయి. వర్షాకాలంలో, ఎండాకాలంలో వెళ్తే అడవిలో చెట్లన్నీ ఏమైపోతాయండి. కానీ తోట మనం తీసుకుంటే ఒక వ్యక్తి, తోటమాలి యొక్క పర్యవేక్షణలో తోట ఉంటుంది. మీరు ఏ సీజన్లో వెళ్ళినా అన్ని చెట్లు ఎండిపోయినట్లు మనకి ఎప్పుడు కనబడవు, సమ్మర్ సీజన్తో సహా. ఎందుకు? తోటమాలి ఉన్నాడు. ఆకాశం నుండి దేవుడు ఒకవేళ వర్షం కురిపించకపోయినా సమ్మర్ సీజన్లో అతను ఒక పైప్ తీసుకోనో ఒక వాటర్ క్యాన్ నింపుకొనో ఆ చెట్లన్నిటిని ఆయన వాటర్ చేస్తాడు. అంటే డిఫరెన్స్ ఏంటి? అక్కడ చెట్లే, ఇక్కడ చెట్లే, అక్కడ నేల ఉంది, ఇక్కడ నేల, పైన ఆకాశం ఉంది, వాటర్ వర్షం దానికి ఉంది, దీనికి ఉంది. కానీ ఒక వ్యక్తి యొక్క పర్యవేక్షణ, తోటమాలి యొక్క పర్యవేక్షణలో చెట్టును ఎండిపోయే స్థితికి ఏ తోటమాలి కూడా రానివ్వడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు, దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని మాటలు మనలో నిలిచిన్నప్పుడు
ఎండిపోయే స్థితి మనకి రాదు, దేవుడు రానియడు. హల్లెలూయా. భయం వేస్తుందా? మనసాల అపవాది భయపడితే ఏమైపోద్దో ఏమవ్వదండి. వర్ధిల్లుతాం. హల్లెలూయా. విస్తరించబడతాం. హల్లెలూయా. ఫలిస్తాం. హల్లెలూయా. అంతే. ఏమవుతుంది? దేవుళ్ళో నేను ఉంటాను ఈ సంవత్సరం అంతా. దేవుని మాటలు నాలో ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలే నా మనసులో ఆలోచిస్తూ ఉంటాను, దేవుని మాటలే ధ్యానిస్తూ ఉంటాను. దేవుని మాటలు నాలో ఉంటే నేను ఏం అడిగినా దేవునికి ఇష్టమైనవే, దేవునికి ఇష్టం లేనివి అడగనివ్వడండి దేవుడు. ఆయనలో నిలిచి ఉంటే, ఆయన చిత్తానుసారంగా అడగడం దేవుడే మనకి. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, అక్క అడిగితే ఇస్తాడంటావక్క దేవుడు? ఆయనకి ఇష్టమైంది నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ఇష్టమైంది నేను ఎలా అడగాలక్క? ఆయనలో ఉంటే ఆయనకి ఏది ఇష్టమో నీకు అర్థమైపోద్ది. కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి, మమ్మీ నేను ఒకటి అడుగుతాం కానీ నీకు ఇష్టమైతే ఇవ్వలే అంటారు. ఏంటంట? ఒకటి అడుగుతాము, నీకు ఇష్టమైతే నాకు అప్పుడే అర్థమైపోద్ది అది నాకు ఇష్టం లేనిది అని. ఎంత పెద్ద చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు ఇచ్చుంటారు, నేను దాచిపెట్టేస్తాను. అంత తిన్నారంటే హెల్త్ పాడైపోద్ది. ఆ చాక్లెట్ ఇస్తావా మమ్మీ? నేను అంటాను, అది మొత్తం మాత్రం చిన్న ముక్క ఇస్తా తీసుకొని. అంటే వచ్చినప్పుడే సందేహం వచ్చేసింది. ఏమని? తల్లి మనసు తెలుసు కాబట్టి మా మమ్మీకి ఇది ఇష్టం లేదు, అయినా కూడా అడుగుతాను. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. దేవా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నీకు ఇష్టమైతే ఇచ్చేయలే. బిలాం ప్రార్థనలాగా అనమాట. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళేటప్పుడు చేశాడు కదా ప్రార్థన. దేవుడు వద్దు 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 అన్నా మళ్ళీ 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 అడుగుతాను. కొంతమంది అలాగే. కానీ దేవుని మనసు మనకు తెలిస్తే దేవుడికి ఇష్టం లేనివి మనం అడగం కదండి. ఎందుకంటే యు నో వాట్ గాడ్ లైక్స్, యు నో వాట్ ఆనర్స్ గాడ్. దేవుని కనపరిచేవేంటో నీకు తెలుసు, దేవుని ఆనందపరిచేవేంటో నీకు తెలుసు, దేవుడు ఆశించేవేంటో తెలిసినప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతాము. ఆయన చిత్తానుసారంగా అడిగి ఆయనలో నిలిచి ఫలించే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరంలో దేవుడు మనకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకొక అవకాశంగా దేవుడు దయచేశాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఫలము ఫలించడానికి, ఆత్మఫలం ఫలించడానికి దేవుని అడుగుదాం. మా ప్రభా, ఫలించే కృప నాకు ఇవ్వయ్యా. ఒకవేళ ఇంతవరకు నా జీవితం మోడుబారిన జీవితంలాగా ఉంటే నిన్ను క్షమించమని అడుగుతున్నా ప్రభా. ఏ విషయాల్లో నేను ఫలించలేకపోయాను, ఏ విషయాల్లో నేను ఎదగలేకపోయాను, ఏ విషయాల్లో నిన్ను సంతోషపెట్టలేకపోయానో నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నా ప్రభా. ఆత్మఫలము ఫలించే కృప మీరు నాకు దయచేయండి. దేవుని సన్నిధిలో అడుగుదాం. పరిశుద్ధ మహోన్నతునికి వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీలో మేము నిలిచి ఉంటే, నీ మాటలు మాలో నిలిచి ఉంటే మేము ఏది అడిగినా అది ఇస్తానన్నావు ప్రభా. మేము బాగుగా ఫలిస్తామని వాగ్దానం చేశావు. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ సన్నిధిలో కోరుతున్నామయ్యా. మోడుబారిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, పచ్చగా కనబడుతూ కూడా ఫలం లేని జీవితాల వలె నాయన మా జీవితాలు ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి. నీ యొక్క ఆశ, నీ యొక్క ఉద్దేశము మేము తెలుసుకొని ప్రభా, నీ ఉద్దేశాలు నాయన మరి మా జీవితాల ద్వారా నెరవేర్చే వారంగా నీ కృప మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.